ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మొదటి పాఠం ఫ్రెంచ్ విప్లవం. ఇందులో 36 నుంచి 41 పేజీ వరకు. మహిళలు తిరుగుబాటు చేస్తారా? ఫ్రెంచ్ సమాజంలో ముఖ్యమైన మార్పులు తెచ్చిన అన్ని సంఘటనలో ఎవరు మొదటి నుంచి క్రియాశీలకంగా పాల్గొన్నారంటే మహిళలు. ఫ్రెంచ్ సమాజంలో ముఖ్యమైన మార్పులు తెచ్చిన అన్ని సంఘటనలు ఎవరు మొదటి నుంచి క్రియాశీలకంగా పాల్గొన్నారంటే మహిళలు. వీటిల్లో తమ భాగస్వాములు కావటం ద్వారా తమ జీవితాల్లో మెరుగుపరిచే చర్యలు ప్రవేశపెట్టేలా విప్లవ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావచ్చని ఎవరు ఆశించారంటే మహిళలు. వీటిల్లో తమ భాగస్వాములు కావడం ద్వారా తమ జీవితాలను మెరుగుపరిచే చర్యలు ప్రవేశపెట్టేలా విప్లవ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావచ్చని ఎవరు ఆశించారంటే మహిళలు ఆశించారు. 3వ ఎస్టేట్లోని అధిక శాతం మహిళలు దేనికోసం శ్రమించాల్సి వచ్చేది? జీవనోపాధి కోసం. 3వ ఎస్టేట్లోని అధిక శాతం మహిళలు దేనికోసం శ్రమించాల్సి వచ్చేదంటే జీవనోపాధి కోసం. ఎవరు బట్టలు కుట్టడం, ఉతకడం వంటి పనులు చేసేవాళ్ళు, బజారులో పూలు పళ్ళు కూరగాయల అమ్మేవారు లేదా ధనికులలో పనులు చేసేవారు మహిళలు. ఎవరు బట్టలు కుట్టడం, ఉతకడం వంటి పనులు చేసేవాళ్ళు, బజారులో పూలు పళ్ళు కూరగాయలు అమ్మేవారు లేదా ధనికులలో పనులు చేసేవారు మహిళలు. అధిక శాతం మహిళలకు చదువు ఉపాధికి శిక్షణ అందుబాటులో ఉండేది కాదు. కులీన 3వ ఎస్టేట్ సంపన్న వర్గాల కుమార్తెలు మాత్రమే ఎక్కడ చదవగలిగేవారంటే కాన్వెంట్లో. అధిక శాతం మహిళలకు చదువు ఉపాధికి శిక్షణ అందుబాటులో ఉండేది కాదు. కులీన 3వ ఎస్టేటు సంపన్న వర్గాల కుమార్తెలు మాత్రమే ఎక్కడ చదవగలిగేవారంటే కాన్వెంట్లో చదవగలిగేవారు. ఆ తర్వాత వాళ్ళకు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసేవారు. ఏ మహిళలు తమ కుటుంబాల బాధ్యత కూడా వహించాల్సి వచ్చేది. వంట చేయడం, నీరు తీసుకురావడం, రొట్టెల కోసం క్యూలో నిలబడడం, పిల్లల సంరక్షణ వంటి కుటుంబ బాధ్యతలు వహించేవారు శ్రామిక మహిళలు. ఆ తర్వాత వాళ్ళకు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసేవారు. ఏ మహిళలు తమ కుటుంబాల బాధ్యత కూడా వహించాల్సి వచ్చేది. వంట చేయడం, నీరు తీసుకురావడం, రొట్టెల కోసం క్యూలో నిలబడడం, పిల్లల సంరక్షణ వంటి కుటుంబ బాధ్యతలు వహించేవారంటే శ్రామిక మహిళలు. పురుషుల కంటే ఎవరి వేతనాలు ఎక్కువగా ఉండేవంటే మహిళల వేతనాలు ఎక్కువగా ఉండేవి. పురుషుల కంటే ఎవరి వేతనాలు తక్కువగా ఉండేవంటే మహిళల వేతనాలు తక్కువగా ఉండేవి. ఈ క్రమంలో వారి అభిరుచులను చర్చించుకోవడానికి, వ్యక్తపరచడానికి మహిళలు తమ సొంత రాజకీయ క్లబ్బులు, వార్తాపత్రికలు ప్రారంభించారు. ఫ్రాన్స్లోని వివిధ పట్టణాలు ఎన్నింటి దాకా మహిళల క్లబ్బులు ఏర్పాటయ్యాయి అంటే 60 దాకా. ఈ క్రమంలో వారి అభిరుచులను చర్చించుకోవడానికి, వ్యక్తపరచడానికి మహిళలు తమ సొంత రాజకీయ క్లబ్బులు, వార్తాపత్రికలు ప్రారంభించారు. ఫ్రాన్స్లోని వివిధ పట్టణాలు ఎన్నింటి దాకా మహిళల క్లబ్బులు ఏర్పాటయ్యాయంటే 60 దాకా. వాటిలో బాగా ప్రఖ్యాతిగాంచింది విప్లవ గణతంత్ర మహిళల సంఘం లేదా సొసైటీ ఆఫ్ రివల్యూషనరీ అండ్ రిపబ్లికన్ ఉమెన్. ఈ మహిళల క్లబ్బుల్లో ప్రఖ్యాతిగాంచింది ఏంటంటే విప్లవ గణతంత్ర మహిళల సంఘం, సొసైటీ ఆఫ్ రివల్యూషనరీ అండ్ రిపబ్లికన్ ఉమెన్. ఎవరితో సమానమైన రాజకీయ హక్కులను స్త్రీలు అనుభవించాలనేది వాళ్ళ కోరికల్లో ఒకటి. ప్రధాన కోరికలు ఒకటి ఉంది పురుషులతో. ఎవరితో సమానమైన రాజకీయ హక్కులను స్త్రీలు అనుభవించాలనేది వాళ్ళ ప్రధాన కోరికలు. స్త్రీల యొక్క ప్రధాన కోరికలు ఒకటి ఉంది పురుషులతో సమానమైన. ఏ రాజ్యాంగం వారిని నిష్క్రియ పౌరులుగా చేయడంతో మహిళలు నిరాశకు లోనయ్యారంటే 1791 రాజ్యాంగం. ఏ రాజ్యాంగం వారిని నిష్క్రియ పౌరులుగా చేయడంతో మహిళలు నిరాశకు లోనయ్యారంటే 1791 రాజ్యాంగం. ఓటు హక్కు, శాసనసభకు పోటీ చేసే హక్కు, శాసనసభలో పదవి చేపట్టే హక్కు కావాలని ఎవరు పోరాటాలు చేపట్టారు? అప్పుడే కొత్త ప్రభుత్వం తమ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిందని భావించారు మహిళలు. ఓటు హక్కు, శాసనసభకు పోటీ చేసే హక్కు, శాసనసభలో పదవి చేపట్టే హక్కు కావాలని ఎవరు పోరాటాలు చేపట్టారంటే మహిళలు. అప్పుడే కొత్త ప్రభుత్వం తమ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని భావించారు అంటే మహిళలు భావించేవారు. ప్రారంభ సంవత్సరాల విప్లవ ప్రభుత్వం ఎవరి జీవితాలను మెరుగుపరిచేందుకు ఉపయోగపడే చట్టాలను ప్రవేశపెట్టిందంటే మహిళల. ప్రారంభ సంవత్సరాలు విప్లవ ప్రభుత్వం ఎవరి జీవితాలను మెరుగుపరిచేందుకు ఉపయోగపడే చట్టాలను ప్రవేశపెట్టిందంటే మహిళల. ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు ఎవరికి చదువు తప్పనిసరి చేశారంటే ఆడపిల్లలకు. ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు ఎవరికి చదువు తప్పనిసరి చేశారంటే ఆడపిల్లలకు. తల్లిదండ్రులు ఎవరి ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసే హక్కును తీసేశారంటే ఆడపిల్లల. తల్లిదండ్రులు ఎవరి ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసే హక్కును తీసేశారంటే ఆడపిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా. వివాహం అనేది స్వేచ్ఛగా చేసుకునే ఒప్పందం. దీనిని దేని కింద నమోదు చేసుకోవాలంటే పౌర చట్టం కింద నమోదు చేసుకోవాలి. వివాహం అనేది స్వేచ్ఛగా చేసుకునే ఒప్పందం. దీనిని దేని కింద నమోదు చేసుకోవాలంటే పౌర చట్టం కింద నమోదు చేసుకోవాలి. దేనిని చట్టబద్ధం చేశారంటే విడాకులను. వాటి కోసం పురుషులు, స్త్రీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దేనిని చట్టబద్ధం చేశారంటే విడాకులను చట్టబద్ధం చేశారు. వాటి కోసం పురుషులు, స్త్రీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరు ఇప్పుడు ఉద్యోగాల కోసం శిక్షణ పొందవచ్చు? కళాకారులు కావచ్చు, చిన్న వ్యాపారాలు నడపవచ్చు. మహిళలు ఎవరు ఇప్పుడు ఉద్యోగాల కోసం శిక్షణ పొందవచ్చు? కళాకారులు కావచ్చు, చిన్న వ్యాపారాలు నడపవచ్చు అంటే మహిళలు. సమాన రాజకీయ హక్కుల కోసం మహిళల ఉద్యమం కొనసాగింది. ఏ పాలనా కాలంలో
మహిళల క్లబ్బులు మూసివేస్తూ వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు నిషేధిస్తూ కొత్త ప్రభుత్వం చట్టాలు చేసిందంటే బీతావహ పాలనా కాలంలో. సమాన రాజకీయ హక్కుల కోసం మహిళల ఉద్యమం కొనసాగింది. ఏ పాలనా కాలంలో మహిళల క్లబ్బులు మూసివేస్తూ వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు నిషేధిస్తూ కొత్త ప్రభుత్వం చట్టాలు చేసిందంటే బీతావహ పాలనా కాలంలో. అనేక మంది ప్రముఖ మహిళలను చెరసాల పాలు చేశారు, మరణశిక్ష విధించారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఎన్ని శతాబ్దాల పాటు మహిళలకు ఓటు హక్కు కోసం, సమాన వేతనాల కోసం పోరాటాలు కొనసాగాయంటే 2 శతాబ్దాల పాటు అనేక మంది ప్రముఖ మహిళలను చెరసాల పాలు చేశారు, మరణశిక్ష విధించారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎన్ని శతాబ్దాల పాటు మహిళలకు ఓటు హక్కు కోసం, సమాన వేతనాల కోసం పోరాటాలు కొనసాగాయంటే 2 శతాబ్దాల పాటు మహిళల ఓటు హక్కు కోసం, సమాన వేతనాల కోసం పోరాటాలు కొనసాగాయి. 19వ శతాబ్దం చివర 20వ శతాబ్దం ఆరంభంలో ఓటు హక్కు కోసం ఏ ఉద్యమం కొనసాగింది? అంతర్జాతీయ ఓటు హక్కు ఉద్యమం. 19వ శతాబ్దం చివర 20వ శతాబ్దం ప్రారంభంలో ఓటు హక్కు కోసం ఏ ఉద్యమం కొనసాగిందంటే అంతర్జాతీయ ఓటు హక్కు ఉద్యమం. విప్లవ కాలంలో ఫ్రెంచి మహిళల రాజకీయ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఈనాటికి నిలిచిపోయాయి. అంటే ఏ మహిళల రాజకీయ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయంటే ఫ్రెంచి మహిళల. ఇక్కడ విప్లవ కాలంలో ఏ మహిళల రాజకీయ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయంటే ఈనాటికి నిలిచిపోయాయంటే ఫ్రెంచి మహిళల. ఫ్రాన్స్ మహిళలకు అంతిమంగా ఎప్పుడు ఓటు హక్కు లభించిందంటే 1946లో. ఫ్రాన్స్ మహిళలకు ఎప్పుడు అంతిమంగా ఓటు హక్కు లభించిందంటే 1946లో. ఒక విప్లవ మహిళ జీవితం ఒలింపే డి గౌజెస్. ఈవిడి కాలం 1749-1793. ఒక విప్లవ మహిళ జీవితం ఒలింపే డి గౌజెస్ 1749 నుంచి 1793. ఫ్రాన్స్ విప్లవాత్మక రాజ్యంలో చురుకైన పాత్ర పోషించిన మహిళ, ముఖ్యమైన మహిళ ఒలింపే డి గౌజెస్. ఫ్రాన్స్ విప్లవాత్మక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన మహిళల్లో ముఖ్యమైన మహిళ అంటే ఎవరంటే ఒలింపే డి గౌజెస్. రాజ్యాంగంపై ఏ హక్కుల ప్రకటన ఆమె నిరసన వ్యక్తం చేసింది, ఎందుకంటే వారు ప్రతి మనిషికి హక్కుగా ఉన్న ప్రాథమిక హక్కుల నుండి మహిళలను మినహాయించారు. పురుషుల పౌరుల హక్కులు. రాజ్యాంగంపై ఏ హక్కుల ప్రకటనపై ఆమె నిరసన వ్యక్తం చేసింది, ఎందుకంటే వారు ప్రతి మనిషికి హక్కుగా ఉన్న ప్రాథమిక హక్కుల నుండి మహిళలను మినహాయించారు. పురుషుల పౌరుల హక్కులు. కాబట్టి ఎప్పుడు ఆమె స్త్రీల పౌర హక్కుల ప్రకటనను రచించిందంటే 1791లో. కాబట్టి ఎప్పుడు ఆమె స్త్రీల పౌర హక్కుల ప్రకటనను రచించిందంటే 1791లో ఆమె స్త్రీల పౌర హక్కుల ప్రకటనను రచించింది. ఆమె దీనిని రాణికి, నేషనల్ అసెంబ్లీలోని సభ్యులకు తెలియజేశారు. దానిపై చర్య తీసుకోవాలని కోరింది. ఆమె దీనిని అంటే స్త్రీల పౌర హక్కుల ప్రకటనేమో రాణికి, నేషనల్ అసెంబ్లీలోని సభ్యులకు తెలియజేసింది. దానిపై చర్యలు తీసుకోవాలని కూడా కోరింది. ఎప్పుడు ఒలింపే డి గౌజెస్ మహిళా క్లబ్లను బలవంతంగా మూసివేస్తున్నారని జాకోబిన్ ప్రభుత్వాన్ని విమర్శించింది 1793లో. ఎప్పుడు ఒలింపే డి గౌజెస్ మహిళా క్లబ్లను బలవంతంగా మూసివేస్తున్నారని జాకోబిన్ ప్రభుత్వాన్ని విమర్శించిందంటే 1793లో. ఒలింపే డి గౌజెస్పై నేషనల్ కన్వెన్షన్ ఏ నేరం మోపి విచారించిన తర్వాత ఆమెను ఉరి తీశారంటే దేశద్రోహ నేరం. ఒలింపే డి గౌజెస్పై నేషనల్ కన్వెన్షన్ ఏ నేరం మోపి విచారించింది, తర్వాత ఆమెను ఉరి తీశారంటే దేశద్రోహ నేరం. ఒలింపే డి గౌజెస్ తన డిక్లరేషన్లో పేర్కొన్న కొన్ని ప్రాథమిక హక్కులు. స్త్రీ స్వేచ్ఛగా జన్మించింది, పురుషులతో సమానమైన హక్కులు ఉంటాయి. స్త్రీ స్వేచ్ఛగా జన్మించింది, పురుషులతో సమానమైన హక్కులు ఉంటాయి. స్త్రీ పురుషుల సహజ హక్కుల పరిరక్షణ అన్ని రాజకీయ సంఘాల లక్ష్యం. అవి ఏంటంటే స్వేచ్ఛ, ఆస్తి, భద్రత. ఈ హక్కులు మరియు అన్నిటికంటే ముఖ్యమైన అణచివేతను ప్రతిఘటించే హక్కు. స్త్రీ పురుషుల సహజ హక్కుల పరిరక్షణ అన్ని రాజకీయ సంఘాల లక్ష్యం. అవి ఏంటంటే స్వేచ్ఛ, ఆస్తి, భద్రత. ఈ హక్కులు మరియు అన్నిటికంటే ముఖ్యమైన అణచివేతను ప్రతిఘటించే హక్కు. స్త్రీ పురుషుల సమైక్యతో ఏర్పడిన దేశానికే సార్వభౌమాధికారం ఉంటుంది. స్త్రీ పురుషుల సమైక్యతో ఏర్పడిన దేశానికి సార్వభౌమాధికారం ఉంటుంది. సాధారణ ప్రజల అభిప్రాయం వ్యక్తీకరణ చట్టం. స్త్రీ పురుష పౌరులందరూ దాని రూపకల్పనలో వ్యక్తిగతంగా లేదా వారి ప్రతినిధుల ద్వారా వారి అభిప్రాయాన్ని వ్యక్తీకరించాలి. ఇది అందరికీ సమానంగా ఉండాలి. స్త్రీ పురుష పౌరులందరూ వారి వారి సామర్థ్యాలు, ప్రతిభానుసారంగా గౌరవం, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుటకు అర్హులు. ఎంపికల వారి ప్రతిభను తప్ప మరి దేనిని పరిగణించరాదు. సాధారణ ప్రజల అభిప్రాయ వ్యక్తీకరణ చట్టం. స్త్రీ పురుష పౌరులందరూ దాని రూపకల్పనలో వ్యక్తిగతంగా లేదా వారి ప్రతినిధుల ద్వారా వారి అభిప్రాయాన్ని వ్యక్తీకరించాలి. ఇది అందరికీ సమానంగా ఉండాలి. స్త్రీ పురుష పౌరులందరూ వారి వారి సామర్థ్యాలు, ప్రతిభానుసారంగా గౌరవం, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుటకు అర్హులు. ఎంపికలో వారి ప్రతిభను తప్ప మరి దేనిని పరిగణించరాదు. చట్టం విషయంలో ఏ స్త్రీ మినహాయింపు కాదు. పురుషుల మాదిరిగానే స్త్రీలు కూడా చట్టం ద్వారా నేరం మోపబడి కేసుల్లో అరెస్టులు మరియు నిర్బంధాలు చేయబడతారు. స్త్రీలు కూడా ఈ కఠిన చట్టాలను ఆమోదిస్తారు. చట్టం విషయంలో ఏ స్త్రీ మినహాయింపు కాదు. పురుషుల మాదిరిగానే స్త్రీలు కూడా చట్టం ద్వారా నేరం మోపబడి కేసులో అరెస్టులు మరియు నిర్బంధాలు చేయబడతారు. స్త్రీలు కూడా ఈ కఠిన చట్టాలను ఆమోదిస్తారు. 1793లో జాకోబిన్ రాజకీయ నాయకురాలు చౌమెట్ ఈ క్రింది కారణాలపై మహిళల క్లబ్బుల మూసివేతను సమర్థించడానికి ప్రయత్నించింది. ఏటి సమర్థించిందో మనం చూద్దాం. ప్రకృతి పురుషులకు గృహ విధులను అప్పగించిందా? ఆమె మనలను పాలించి పెంచమందా?
లేదు. ఆమె పురుషునితో ఇలా చెప్పింది. ఏమంటుందంటే, పురుషుడిగా ఉండు, వేట, వ్యవసాయం, రాజకీయము నీ విధులు, అదే నీ రాజ్యం. ఆమె స్త్రీతో ఇలా చెప్పింది. ఆమె స్త్రీతో ఏమంటుందంటే, మహిళగా ఉండు, ఇంటి పనులు, మాతృత్వం యొక్క మధురమైన విధులు, ఇవే నీ బాధ్యతలు. మగారాయుల్లాగా వ్యవహరించాలని ఈ స్త్రీలు సిగ్గుపడాలి. వారి వారి విధులు సక్రమంగా విభజించబడి ఉండలేదా? ఆమె స్త్రీతో ఇలా చెప్పింది. ఏమంటుందంటే, మహిళగా ఉండు, ఇంటి పనులు, మాతృత్వం యొక్క మధురమైన విధులు, అవే నీ బాధ్యతలు. మగరాయులుగా వ్యవహరించాలని ఈ స్త్రీలు సిగ్గుపడాలి. వారి వారి విధులు సక్రమంగా విభజించబడి ఉండలేదా? థ్యాంక్ యూ.